2023 నాడు చెప్పారు. ఇది నవంబర్ 1వ తారీఖు నాడు మాట్లాడుతూ ఉన్నాం. మనం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కిస్తాం. ఈ హెడ్డింగ్ మంచిగా నచ్చిందన్న నాకు. అన్నిటికంటే ఇది మంచి హెడ్డింగ్. ఇది ఎన్నికల కంటే ముందు పాత ప్రభుత్వాన్ని లేవన్నారంటే 30% కమిషన్ సర్కార్ అని చెప్పిర్రు అన్న. ఇది రాజకీయ విమర్శ అనుకుందాం ఒక్క నిమిషానికి. ఇలా మేం చెప్తలేం, బీజేపీ వాళ్ళని చెప్తలేం. సెక్రటరియట్ గారికి వచ్చిన రోజు కాంట్రాక్టర్లు చెప్తున్నారు నాకు 10 లక్షల బిల్లు రావాలంటే ఏదో మళ్ళీ పర్సంటేజ్ అడుగుతున్నారు అన్న అని చెప్తున్నారు. ఆ పర్సంటేజ్ ఎంతనో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద చెప్పిన మాట 30% కమిషన్ తీసుకుంటుందో అని చెప్పారు. ఇవాళ మరి మీ సర్కారు ఎంత తీసుకుంటుందో, నేను ఏ మంత్రి ఏం మాట్లాడిండో, మీ మంత్రులు ఏం మాట్లాడారో అవన్నీ వీడియోలు ఆడియోలు ప్లే చేయమంటే ప్లే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్లో చివరి మాట చెప్పి ముగిస్తా. చాలామంది పెద్దలు ఉన్నారు. ఆటో డ్రైవర్లందరికీ 12,000 ఇస్తాం. ఒక్క ఆటో డ్రైవర్ నన్ను అడుగురన్న. ఇప్పుడు మా పార్టీ ఆఫీస్లోకి అవతలకోయి లేదా గాంధీ భవన్ ముంగట ఒక ఆటో డ్రైవర్ని ఆపి ఈ పేపర్ క్లిప్పింగ్ చూపించి అడుగురన్న. ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తాం. ఒక్క ఆటో డ్రైవర్ కన్నా 12,000 వచ్చిందా అన్న? ఇగో ఇదే ప్రజలకి మేము మళ్ళీ తిరిగి గుర్తు చేస్తూ ఉన్నాం. అభయహస్తం అంటే నెత్తి మీద చేతి పెట్టుడు. ఎవరో నెత్తి మీద చేతి పెడితే వాళ్ళు కాలిపోవడం. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. పేరులోనే అభయహస్తం అన్నారు. అది అభయహస్తం కాదు, భస్మాసురాస్తం అనేది జూబ్లీ హిల్స్ ప్రజలను అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఉండేది బంజారా హిల్స్లో. ఒక్కరోజు జూబ్లీ హిల్స్కోలేదు, ఒక్కరోజు జూబ్లీ హిల్స్కోలేదు. జూబ్లీ హిల్స్ కష్టాలు ఏందో తెలియాలకి, కానీ మాటలు చెప్పమంటే మాత్రం బాగా చెప్తారు. సుపరిపాలనలో ఇంకో మాట చెప్పారు. కుంభకోణాలు అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం. అన్ని ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఒక వాలంటీర్ వచ్చిండు అన్న ఒక్క ఊరు కన్నా. ఒక్క ఊరికి ఒక వాలంటీర్. నేను ఫస్ట్ పేజే చదువుతున్నాను, ఇక లోపలికి వదలలేను. నేను కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ఒక జిల్లాకు స్వర్గీయ పివి నరసింహారావు గారి పేరు పెడతాం. వాళ్ళ ఏఐసిసి నాయకత్వం గౌరవ స్వర్గీయ పివి నరసింహారావు గారి డెడ్ బాడీని హైదరాబాద్కి పంపించింది. ఏఐసిసి ఆఫీస్కి తీసుకుపోలే. ఈయన వచ్చి ఆయన పేరు పెడతా అని చెప్పిండు. ఈయనకు పేరు పెడతానికి టైం దొరుకుతలేదు. ఇంకో మంచి మాట అన్నాడు. జిల్లాలు మండలాలను పునర్వ్యవస్థీకరణను పరిశీలించి నూతన జిల్లాలు మండలాలను ఏర్పాటు చేద్దాం. ఒక్కటి వేసిండు అన్న. ఇదంతా ఫస్ట్ పేజీలే అన్న. అభయహస్తం చాప్టర్ 1 పేజ్ 1. వీళ్ళు ఇంకా చాలా పేజీలు ఇచ్చిర్రు అన్న. ఇంకా చాలా పేజీలు తిప్పేది ఉంది. మిమ్మల్ని కూడా ఎక్కువసేపు చదివి బోర్ పెట్ట తెలుసుకోలేదు. నేను 42 పేజీలు రాసిర్రన్న. ఒక్క పేజీలనే గిన్ని చెప్పి ఒక్కటి కూడా చేయలేదు. కాబట్టి ఇక 42 పేజీలలో ఏముందో ఒకసారి చూడు. అందుకని నేను మొదలు పెట్టినప్పుడే చెప్పిన, అవ్వ బువ్వ ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు చూస్తే సరిపోతుందని. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో మళ్ళొకసారి చెప్తా ఉన్నా. ఏదో 4,000 కోట్లు ఇచ్చినాం మేము. ఏడికి? మేము మన బై ఎలక్షన్లోకి వెళ్తే కంటోన్మెంట్కి 4,000 కోట్లు ఇచ్చినాం. రేపు జూబ్లీ హిల్స్కి ఇస్తామని చెప్పిండ్రు. మీడియా మిత్రులకి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వింటున్న తెలంగాణ సమాజానికి కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఏ శాసనసభ నియోజకవర్గానికి గత 23 నెలలుగా గుంటెడు జాగా శ్మశానానికి ఇవ్వలేదు. గుంటెడు జాగా శ్మశానానికి ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ కొడంగల్తో సహా. కానీ ఎవరికి ఇచ్చిర్రనా? షేక్పేటలో 2,500 గజాలు ఆగమాగమైపోయి కబ్రస్థాన్కి ఇచ్చిర్రు. మీ పార్టీని ఎప్పుడు కబ్రస్థాన్లో పెడదామా అని ఇలా సమాజం ఎదురు చూస్తూ ఉంది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. 4,000 కోట్ల పని అయినట్టు, కంటోన్మెంట్ నియోజకవర్గంలో 4,000 కోట్ల పని ఇప్పటికే అయిపోయినట్టు ముఖ్యమంత్రి గారు నిన్న మీరు అక్కడ మాట్లాడారు కదా, ఓట్ల కోసం వచ్చి. నిరూపించే దమ్ము ధైర్యం శక్తి మీకుంటే, మాతో మాట్లాడే దమ్ము ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక శ్వేతపత్రం ఎన్నడు శాంక్షన్ చేసిర్రు, ఎన్నడు పూర్తయినాయి 4,000 కోట్ల పనులు. సాయంత్రం జూబ్లీ హిల్స్కి వస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు, జర తీసుకొని వచ్చి ఈ అభయహస్తం మేనిఫెస్టో లెక్కలో జర ప్రింట్ చేసి ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. ఎంత నోటికొస్తే ఎంత వస్తే అంత అబద్ధం. 4,000 కోట్ల పనులతోటి కంటోన్మెంట్ని అభివృద్ధి చేసుకుర్రట. చెప్పేటోడు చెవిటోడైతే వినటోడైతే ఉన్నట్టున్నది పంచాయతీ. ఇట్లా ఏది పడితే అది మాట్లాడిపోతూ మరొకసారి జూబ్లీ హిల్స్ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తూ ఉన్నారు. ఇంకొక మాట రాహుల్ గాంధీ మాట్లాడిన ఇంకొక మాట మీకు గుర్తు చేయాలి. బీజేపీ గట బీఆర్ఎస్ ఎంఐఎం 2 కూడా బి టీములుగా వ్యవహరిస్తున్నాయని ఎలక్షన్ల ప్రచారంలో ఒకటే మాట చెప్పిండు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇలా ఎంఐఎం పార్టీ ఎవరి కండు వేసుకొని ప్రచారం చేస్తుంది, ఎవరి కోసం ప్రచారం చేస్తుంది ఒక్కసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ చివరికి ఒక మాట. 1 లక్ష ఉన్న వాళ్ళందరూ ఒక దిక్కు అయితే 3 లక్షలు ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి
సవినయంగా జూబ్లీ హిల్స్ ఓటర్లకి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఈ అవేస్త మేనిఫెస్టో లేక ఎక్కువసేపు మీకు కూడా బోర్ కొట్టేయాలి.